ప్రతి ఒక్కరికి ట్విన్స్ కావాలని ఉంటుంది కాబట్టి IVF కి వచ్చిన ప్రతి ఒక్కరు ట్విన్స్ ని అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే అట్లాంటి కేసెస్ లో చూస్తే అందరికీ అది సాధ్యం అవుతుందా? ఇది IVF లో 2 ఎంబ్రియోస్ మోస్ట్లీ ట్రాన్స్ఫర్ చేస్తారండి. సింగిల్ ఎంబ్రియో యూజువల్లీ ట్రాన్స్ఫర్ చేయరు. అంటే మదర్ చాలా హెల్దీగా ఉండి, ఏజ్ తక్కువ ఉండి, వెరీ గుడ్ క్వాలిటీ బేబీ ఉండి వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే కొంతమంది డాక్టర్స్ వాళ్ళు ట్రై చేస్తారు ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి. అట్లా అయితే సింగిల్ బేబీ ఫర్ ష్యూర్ వస్తుంది కన్సీవ్ అయితే. 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు ఎవరైనా కావాలి అని అడిగినా అడగపోయినా ఇండికేషన్ బట్టి, అంటే నీడ్ బట్టి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ట్విన్స్ కావాలనే కాదు, డాక్టర్ అవసరం ఉన్నది లేనిది వాళ్ళని చూసిన దాన్ని బట్టి వేస్తారు. కానీ 2 ఎంబ్రియోస్ వేసామని 2 ఎంబ్రియోస్ కూర్చోవాలని లేదు, 2 ఎంబ్రియోస్ వెళ్ళి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతాయని లేదు. ఒక ఎంబ్రియో ఒక్కటే ఇంప్లాంట్ అవ్వచ్చు, ఒక ఎంబ్రియో ఇంప్లాంట్ కాకపోవచ్చు, ఒక్కొక్కసారి 2 ఇంప్లాంట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఒకటి ఎంబ్రియో వేసిన ఎర్లీ స్టేజెస్లో ఎంబ్రియో అప్పుడప్పుడు డూప్లికేట్ అవుతుంది. సో అలా 2 రావచ్చు. అంటే రాస్పెక్ట్ ఉంటే అవుతుంది. డెఫినెట్గా 2 ఎంబ్రియోస్ వేసారని 100% ట్విన్స్ వస్తుంది అని అయితే లేదన్నమాట.